నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ముట్టడికి అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటించిన మెమోతో వివాదం తలెత్తింది. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీచార్జ్ చేస్తారని స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళనకు బీజేవైఎం మద్దతు తెలిపింది. ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించి వనంలో పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వరుడికే, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు అయ్యప్పకే. మనం మెడల్లో మాలలు వేసుకోవడం, ఈ సిల్క్ శాలువాలు కప్పుకోవడం తగ్గించుకున్నంత వరకు, మానేసేటంత వరకు ఇలాగే ఉంటాం. 100 పూల మాలలతోటి క్వింటాల్ బియ్యం వస్తుంది, 500 మంది భోజనం చేయొచ్చు. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ముట్టడికి అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటించిన మెమోతో వివాదం తలెత్తింది. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీచార్జ్ చేస్తారా అంటూ స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళనకు బీజేవైఎం మద్దతు తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. ఎస్ అజీం, ఏమైనా స్పందించారా డీజీపీ? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు ఇంకా స్వాములు? డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఏదైతే ఇటీవలే డీజీపీ కార్యాలయం నుంచి ఒక మెమో విడుదల చేశారు. ఎవరైతే స్వామిమాల వేసుకోవాలనుకుంటున్నారో వారు యూనిఫామ్ లేకుండా, జుట్టు పెంచుకొని, బూట్లు లేకుండా ఏదైతే విధులకు హాజరుకు అనుమతి లేదు అని చెప్పి ఏదైతే చాలా స్పష్టంగా ఒక మెమోని విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగినటువంటి డీజీపీ ఆఫీస్ ముందు స్వాములంతా కూడా ఏదైతే ఒకసారిగా వెళ్ళి డీజీపీని కలవాలని చెప్పి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకు అలాగే అయ్యప్ప స్వాములకు మధ్య ఏదైతే తోపులాట జరిగింది, ఇంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే అయ్యప్ప స్వాములతో పాటు బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడ రావడం కూడా జరిగింది. హిందువులకు ఏంటి రూల్స్ అనుకుంటూ కూడా వారు కొంత నినాదాలు చేశారు. సో ఖచ్చితంగా డీజీపీతో మాట్లాడే వెళ్తామని చెప్పి కూడా వారు చేసిన ప్రయత్నంలో కాస్త పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా మేము నిరసన తెలుపుతుంటే కూడా అని చెప్పి కూడా స్వాములు ఏదైతే ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో మనం పూర్తి వివరాలకు వెళ్తే ఇటీవల కాంచన్బాగ్ ఏదైతే హైదరాబాద్ పరిధిలోని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ ఎస్ కృష్ణకాంత్ అయ్యప్ప దీక్ష మాల వేసుకొని తనకు దీక్షకు నియమాలు పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా పర్మిషన్ కోరారు. సో ఇలాంటి పర్మిషన్ ఉండదని చెప్పి తనతో పాటు మొత్తం పోలీస్ శాఖకంతా కూడా తెలియజేసేందుకే ఒక మెమో విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలోనే స్వాములు కూడా ఏదైతే ఒకసారి డీజీపీ తీసుకొచ్చినటువంటి ఈ మెమోపై ఏదైతే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పాటు మనం చూసాం రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ కూడా ఎందుకు హిందువులకు ఒక రూల్, మైనార్టీలకు ఒక రూల్ అంటూ కూడా ఏదైతే కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా డీజీపీ ఏది పోలీస్ శాఖకు సంబంధించిన తీసుకొచ్చిన మెమోపై అయితే ఉద్రిక్త వాతావరణం, కాస్త కాంట్రవర్సీ నెలకొంది. దీనికి సంబంధించినటువంటి దానిపై ఇప్పటికైతే డీజీపీ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే మనకి ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయాన్ని చూసినట్టయితే కొద్ది మందికి అలో చేసి డీజీపీతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు అయ్యప్ప స్వాములకు చెప్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి డీజీపీ షెడ్యూల్ ఎలా ఉంది, సో దీనికి సంబంధించిన టైమింగ్ ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే డీజీపీ కార్యాలయం నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. పోలీసులు అయితే అయ్యప్ప స్వాములను అందరినీ కూడా ఏదైతే కట్టడి చేశారో వారికి సంబంధించి అందరినీ కూడా నిరసన చేస్తున్న వారందరినీ కూడా ఏదైతే లోపలి తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టారు. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ డీజీపీ కార్యాలయం అంతా కూడా ఏదైతే నాంపల్లి పరిధిలో ఉంటుంది. సో లకిడికపుల్ పరిధి అంతా కూడా హెవీ ట్రాఫిక్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ పక్కకి అసెంబ్లీ కూడా ఉంటుంది. సో ఈ ఓవరాల్గా కూడా సిచ్యువేషన్ అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే కంట్రోల్ చేయగలిగారు. సో హిందువులకు రూల్స్ ఏంటి ఇదేంటి అని చెప్పి కూడా ప్రస్తుతానికి అయితే అటు స్వాములు కావచ్చు, బీజేవైకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై
ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే డీజీపీ కార్యాలయం నుంచి కావచ్చు ఎలాంటి రియాక్షన్ వస్తుంది? సో ఈ మెమోని ఏమైనా వెనక్కి తీసుకుంటారా, రూల్స్ ఏమైనా మార్చేసి కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసి ఏమైనా తీసుకొస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా పిల్లలు స్కూల్కి స్వామిమాలు వేసుకెళ్తే ఇదే ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా జనరల్గా ప్రతి ఇయర్ కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు ఎవరి డ్యూటీలు వేసుకున్నప్పుడు అంటే వాళ్ళ విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉందా? మరోవైపు డ్యూటీకి సంబంధించి వాళ్ళ రూల్స్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతారు అనుకోవాలా? అసలు ఎలా అనలైజ్ చేసుకోవాలి మనం? ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ మనం ప్రతిసారి ఒక్కో ఇష్యూస్ టైంలో ఒక్కో ఇష్యూస్ ఇలాంటి మనం ఫేస్ చేస్తున్నాం. స్కూల్లో, కాలేజ్ లెవెల్స్లో కావచ్చు, లేదంటే అలాగే ఏదైతే ఇప్పుడు స్వాములు మాల వేసినటువంటి సమయంలో విధులకు హాజరైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తరచుగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఒకవైపు మనకు సంబంధించినటువంటి మనోభావాలు అంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వాములను ఎంత పవిత్రంగా వేస్తారు, ఎంత శాంతియుతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని ఎలా కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో పోలీసులలో కూడా చాలామంది కూడా ఈ అయ్యప్ప మాలను వేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్లో కూడా పిల్లలు కూడా ఈ అయ్యప్ప మాలలు కూడా వేస్తూ ఉంటారు. సో ఈ మధ్యలో కొన్ని స్కూల్స్లో ఇలాంటి నిషేధాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి రూల్స్ డ్యూటీ ముఖ్యమని చెప్పి కూడా డీజీపీ కార్యాలయం నుంచి అయితే వారు చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసు అధికారులు వారికి సంబంధించినటువంటి యూనిఫామ్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి వేషధారణ, జుట్టు పెంచుకోకుండా ఉండడం, నీట్గా ఉండడం, అలాగే షూస్ వేసుకొని ఉంటేనే అవతల వారికి పోలీస్ అనే దానిపైన కొంత భయం ఉంటుంది. తన డ్యూటీ నిర్వహణలో ఉన్నప్పుడు కూడా అందరినీ కంట్రోల్ చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది. కానీ ఇలా డ్రెస్ కోడ్తో ఉంటే ఉండదని చెప్పి ప్రస్తుతం డీజీపీ కార్యాలయం నుంచి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా మాల వేసుకొని కూడా డ్యూటీ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి కూడా పోలీసులు కావచ్చు, అలాగే అయ్యప్ప స్వాములు కూడా ఏదైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఇష్యూ, ఈ కాంట్రవర్సీస్ ప్రతిసారి కూడా స్కూళ్ళల్లో, కాలేజీలలో ఇలాంటి ఏదైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వారి దగ్గర ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేక చర్చ కూడా ప్రతిసారి కూడా జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకు కావచ్చు, కాలేజ్ వెళ్ళే వాళ్ళకు, స్కూల్స్ వెళ్ళే వాళ్ళకు కూడా ఎవరైతే వారికి సంబంధించి ఇటు మైనార్టీస్లో కూడా చూసుకున్నట్టయితే మనం వారికి సంబంధించినటువంటి రంజాన్ నెల మాసం ఉంటుంది, అలాగే క్రిస్టియన్స్ కూడా ఈస్టర్ మాసం ఉంటుంది, దీంతో పాటు క్రిస్మస్ ఉంటుంది. ఇక వీరితో పాటు మనం దీంట్లో చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామి మాల వేస్తారు, ఆంజనేయుని మాల వేస్తూ ఉంటారు. సో ఇలాంటి అనేక అంటే వారు నమ్మేటువంటి ధర్మాన్ని, వారు నమ్మేటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలని దెబ్బతీయకుండా దీనికి సంబంధించినటువంటి రూల్స్ని ఫ్రేమ్ చేయాలనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు తీసుకొచ్చినట్టు మెమోపై డీజీపీ కార్యాలయం కావచ్చు, మరి ప్రభుత్వం కావచ్చు, ఏమైనా వెనక్కి తగ్గి దీనికి సంబంధించిన కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసి వెసులుబాటుగా ఉండేట్లా ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా అని చూడాల్సి ఉంటుంది. ఈ చర్చకైతే ఒక పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో భక్తితో ఏదైతే వీరు ఈ స్వామిమాల వేస్తుంటారో అంతే నిష్ఠతో ఈ స్వామిమాలను ఏదైతే వేసేవారు దీనికి సంబంధించిన నియమ నిష్టమాలు పాటిస్తూ ఈ భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తుంటారు. కాబట్టి వారి మనోభావాలను కూడా గుర్తించి, వారి మనోభావాలను కూడా విలువిస్తూ దానికి సంబంధించిన యాడ్ అయిపోయారు. బీజేవైఎం కూడా మద్దతు తెలిపిందని చెప్తున్నారు. స్వాములు వచ్చారు అంటే ఎంత ఇష్యూ ఎందుకు వచ్చింది? మీరు ఏమన్నప్పుడు ఆ మెమో ఎవరైతే అందుకున్నారో అయ్యప్ప స్వామితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అసలు ఏం జరిగింది? ఏమైనా ముందుకెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వినలేదా? దానికి సంబంధించి అంటే ఎంతవరకు ఎంతమంది ఎందుకు ఇలా ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే వారు సెలవు తీసుకోవాలంటే ప్రధానంగా ఏదైతే ఆ ఎస్ఐ కంచన్బాగ్ సంబంధించిన ఎస్ఐ స్వామిమాల వేసుకొని సో స్వామిమాలను పాటిస్తూనే తన డ్యూటీ నిర్వహించడానికి తన పర్మిషన్ కోవడం జరిగింది. లేదు మీరు స్వామిమాల వేసుకునేది ఉంటే లీవ్ తీసుకోండి, సెలవు పెట్టుకోండి అని చెప్పి డీజీపీ గారి నుంచి చాలా స్పష్టంగా వారు తమ మెమోలో పలికారు. అయితే కేవలం ఒక్కరు కాదు, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు అందరూ కూడా తెలియాలనుకుంటూనే ఒక మెమోను విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎస్ఐ ఎక్కడ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే విధి నిర్వహణ ఉన్నారు కాబట్టి, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నారు కాబట్టి తాను ఎక్కడ కూడా ఇంకా స్పందించలేదు. సో దానికి సంబంధించి మిగతా పోలీసులు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, మనం చూసామంటే రాజా సింగ్, అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు, కొన్ని హిందూ సంబంధించినటువంటి సంఘాలంతా కూడా వారైతే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలి. సో రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే వారికి సంబంధించిన మనోభావాలను కూడా గుర్తించాలి, వారి మనోభావాలను కూడా గౌరవించి వారు వేసుకున్నటువంటి ఏదైతే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారో సాంప్రదాయానికి అనుకూలంగానే రూల్స్ ఫ్రేమ్ చేయించాలి. కానీ వేయకూడదు, రాకూడదు, అలా వేసుకుంటే రాకూడదు అనేటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయడం మాత్రం తప్పేనని చెప్పి అయితే అన్ని సంఘాల నుంచి కూడా ఏదైతే మద్దతు అయితే దొరుకుతుంది. మరి దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి పోలీసులో కూడా కొంతవరకు దీనికి సంబంధించినటువంటి రూల్పై, ఈ మెమోపై కొంత వ్యతిరేకత ఉంది. సో అందరూ కూడా మాట్లాడలేకపోయినా, ఎందుకంటే స్వామిమాలను, అయ్యప్ప స్వామిమాలను ఎంత నిబద్ధతతో నిష్ఠతో వేస్తారో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది వేసే ఆలోచనలో ఉన్నవారు కూడా ఈ మెమో తర్వాత కూడా కొంత డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా పోలీస్ శాఖలో కూడా కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ.